నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. హిందూ ధర్మాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన ఘనత నరేంద్ర మోడీకే దక్కుతుందని బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ ధర్మపురి అన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో యువత తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకొని పోలింగ్ పర్సెంటేజ్ పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కేవలం ఒకే వర్గానికి ప్రాధాన్యతనిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించిన చాయ్ పే చర్చ కార్యక్రమంలో పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వాకర్స్ మాట్లాడారు. అనంతరం ఎంపీ అరవింద్ మాట్లాడుతూ ప్రజల చిరకాల వాంఛ అయిన నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 10 ఏళ్ల పాలనలో దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు పాటుపడుతూ ప్రపంచ దేశాలు సైతం భారతదేశం వైపు చూసేలా చేసిన మహానుభావుడని అభివర్ణించారు. హిందూ ధర్మాన్ని, అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని దేశ సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు అమోఘమని కొనియాడారు. అలాంటి దేశ పాలనను భ్రష్టు పట్టించే విధంగా కాంగ్రెస్ పార్టీ చూస్తోందని ఆరోపించారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో యువత తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని, అప్పుడే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దిన వారవుతారని తెలిపారు. దేశంలో సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవాల్సిన బాధ్యత కూడా యువతపైనే ఉందని, అందుకే ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం చేయకుండా యువత ఓటు హక్కుని వినియోగించుకోవాలని ఆయన కోరారు. అదేవిధంగా గతంలో కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల నిధులతో అమృత్ పథకం స్కీమ్ ద్వారా నిధులను మంజూరు చేస్తే అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ కింద మలుచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ పనులు, అదేవిధంగా రైల్వే బ్రిడ్జిల నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగాయన్నారు. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కేవలం ఒకే వర్గానికి ప్రాధాన్యతనిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం ప్రజలు వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో తనను ఆశీర్వదించి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రవంతి రెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాలిటెక్నిక్ గ్రౌండ్లో పాలిటెక్నిక్ వాకర్స్ అసోసియేషన్ సోదరులందరితోటి చాయ్ పే చర్చ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. వాళ్ళందరితో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా, ఇన్స్పైరింగ్ ఉంది. అందరూ కూడా మోడీ గారి అభిమానులే. మేమందరం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, నిజామాబాద్ పట్టణంలో ప్రత్యేకంగా పార్లమెంట్ మొత్తం కూడా ఓటింగ్ శాతం పెరగాలి, పట్టణంలో ప్రత్యేకంగా ఓటింగ్ శాతం చాలా పెరగాలి. ఇక్కడ ఒక వర్గం వాళ్ళకి ఫుడ్ ఓవర్ పెడుతున్నారు, వాళ్ళకి వంట గ్యాస్ ఓవర్ ఇస్తున్నారు, వాళ్ళ ఇళ్ళ చిన్న పిల్లలు కానీ ముసలోళ్ళు కానీ బీమార్లై ఐసీయూలో పడితే వాళ్ళకి ఆరోగ్య బీమా ఎవరిస్తున్నారు, దేశవ్యాప్తంగా వాళ్ళకి లక్షల ఇండ్లు కట్టి ఎవరిస్తున్నారు, వాళ్ళ పిల్లగాళ్ళకి చదువు చెప్పడానికి ఏదైతే స్కూల్ కడుతున్నారో వాటికి డబ్బులు ఎవరిస్తున్నారు. ఇవన్నీ కూడా మర్చిపోయి
ఆలోచన లేకుండా ఓట్లు వేయడం జరుగుతుంది ఒక వర్గం. కాబట్టి దానికి దీటుగా మనం అందరం కూడా ఓటింగ్ శాతం పెంచాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నాకు పూర్తి నమ్మకం ఇవాళ వాకర్స్ అసోసియేషన్తో కలిసినాక పెద్ద మెజారిటీ నిజామాబాద్ అర్బన్లో కూడా మనకి లభించబోతా ఉన్నారు. దయచేసి మీ పిల్లలు బెంగళూరులో చదవచ్చు, హైదరాబాద్లో చదవచ్చు, చాలామంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు, వివిధ ప్రొఫెషన్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఓటింగ్ రోజు దయచేసి నిజామాబాద్కి వచ్చి ఇందూరుకు వచ్చి తమ ఓటు వేయాల్సిందిగా మీరు చెప్పండి. వాళ్ళని కూడా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ను కూడా తీసుకొచ్చి ఓటేయమని మీరు వాళ్ళకి కన్వే చేయండి. పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా చేపట్టిన స్క్రూటినీలో 10 మంది అభ్యర్థుల నామినేషన్ తిరస్కరణకు గురయ్యాయి. 10 మంది అభ్యర్థులు సమర్పించిన అన్ని సెట్ల నామినేషన్లను వివిధ కారణాల వల్ల తిరస్కరణకు గురయ్యాయని రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ స్థానానికి దాఖలైన నామినేషన్లను కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ శుక్రవారం స్క్రూటినీ జరిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సాధారణ ఎన్నికల పరిశీలకులు ఎలీస్ వజార్ సమక్షంలో అభ్యర్థులు వారి ప్రతినిధుల ముందర రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేతృత్వంలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ కొనసాగింది. ఈ సందర్భంగా 10 మంది అభ్యర్థులు సమర్పించిన అన్ని సెట్ల నామినేషన్లను వివిధ కారణాల వల్ల తిరస్కరణకు గురయ్యాయని కలెక్టర్ వివరించారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి 42 మంది అభ్యర్థులు 90 నామినేషన్లు దాఖలు చేయగా స్క్రూటినీలో 10 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించబడ్డాయని ఆయన తెలిపారు. 32 మంది అభ్యర్థుల నామినేషన్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయని ఆయన అన్నారు. అఫిడవిట్ సమర్పించకపోవడం, సక్రమంగా లేకపోవడం, నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయకపోవడం, ప్రతిపాదకుల వివరాలు పొందుపరచకపోవడం వంటి కారణాల వల్ల 10 నామినేషన్లు తిరస్కరించబడ్డాయని ఆయన వివరించారు. ఈ మేరకు ఒక్కో అభ్యర్థి వారిగా నామినేషన్ పత్రాలను వారి సమక్షంలోనే పరిశీలిస్తూ తిరస్కరణకు గురైన నామినేషన్లు ఎందుకు తిరస్కరించబడ్డాయనే వివరాలను స్వయంగా కలెక్టర్ అభ్యర్థులకు వెల్లడించారు. నామినేషన్లు తిరస్కరణకు గురైన వాటిలో మిర్యాల్కర్ జయప్రకాష్, పోతు అశోక్, మహమ్మద్ జమీల్, ఎండి షాహద్ ఖాన్, కొండూర్ గంగాధర్, పానిగంటి రజితావాణి, చెంచల అశోక్, బేగారి పోషం, మీసాల శ్రీనివాసరావు, వి మహతేజ అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు కాలేదని కలెక్టర్ తెలిపారు. స్క్రూటినీ ప్రక్రియలో అదనపు కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, సహాయ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. సమ్మర్లో ప్రత్యేక యాక్టివిటీస్ పేరుతో ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాయని పీడీఎస్యూ ఆరోపించింది. విద్యార్థులకు సెలవులు ఇచ్చినా కానీ కొన్ని ప్రైవేట్ స్కిల్స్ పేరుతో ఆటలు, పాటలు, డాన్సులు పెట్టి ఫీజులు అదనంగా తీసుకుంటున్నారని పేర్కొన్నారు. వేసవిలో ప్రత్యేక క్లాసుల పేరిట ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాయని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ పేర్కొన్నారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు సెలవులు ఇచ్చినా కానీ కొన్ని ప్రైవేట్ స్కిల్స్ పేరిట ఆటలు, పాటలు, డాన్సులు పెట్టి ఫీజులు అదనంగా తీసుకుంటున్నారని, ఎండ తీవ్రతలో కూడా విద్యార్థులకు స్కిల్స్ పేరిట కార్యక్రమాలు చేపట్టడం అంటే వారి జీవితాలతో చెలగాటం ఆడటమే అని అన్నారు. అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా చైతన్య విద్యా సంస్థ అడ్మిషన్స్ చేస్తున్నారని, నిజామాబాద్లో ఎటువంటి అనుమతులు లేకుండా అనేక స్కూల్స్ వెలిశాయని చెప్పారు. విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ సహాయ కార్యదర్శి ప్రిన్స్, నాయకులు వంశీ, దేవిక, బిందు, అజయ్ తదితరులు పాల్గొన్నారు. సమ్మర్లో గేమ్స్, అదేవిధంగా డ్యాన్స్, పాటలు, ఆటలు పేరుతో విద్యార్థుల నుంచి అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. మండే ఎండలలో విద్యార్థుల జీవితాలతో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు వారి జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా నిజామాబాద్ నగరంలో వాళ్ళు విద్యా సంస్థలు అడ్మిషన్లు చేస్తున్నాయి. దీనిపైన విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలి. లేనిచో పీడీఎస్సీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని సందర్భంగా విద్యాశాఖ అధికారులకు. బడాపహడ్ దర్గాకు మొక్కులు తీర్చుకునేందుకు డీసీఎం వాహనంలో వెళ్తుండగా ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో 2 మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా 15 మందికి తీవ్ర గాయాలయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన రేంజర్ల వసంత తన పిల్లలకు సంబంధించిన మొక్కులు తీర్చుకునేందుకు వర్ని మండలం బడాపహడ్ దర్గాకు గురువారం రాత్రి ఓ డీసీఎం వాహనంలో 30 మందికి పైగా బయలుదేరారు. అయితే వీరు నిజామాబాద్ మండలం మల్లారం అటవీ ప్రాంతం దాటిన తర్వాత కొత్తపేట్ ప్రాంతానికి రాగానే ప్రమాదవశాత్తు డీసీఎం వ్యాన్ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో రేంజర్ల వసంత, రేంజర్ల శ్యామ్ సుందర్ అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్లో నిజామాబాద్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారికి కొందరికి తీవ్ర గాయాలు కాగా చిన్నపిల్లలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా తాటిపత్రి జీవన్ రెడ్డి గెలుపు నల్లేరు మీద నడికేనని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 5 గ్యారంటీలను అమలు చేస్తుందని ఆయన వెల్లడించారు. ఎడపల్లి మండలంలోని కొర్నాపల్లి, మంగడ్పహడ్ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ ప్రచార కార్యక్రమానికి డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రచారం చేశారు. ఇందులో భాగంగా గ్రామంలో ఉపాధి హామీ పనులు చేపడుతున్న ప్రాంతానికి చేరుకొని కూలీలతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఈజీఎస్ కూలీలకు వివరించారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన 6 గ్యారంటీలలో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అమలు చేశామని ఆయన అన్నారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం మిగిలిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తామని ఆయన వివరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేసి బడుగు బలహీన వర్గాలకు తీరని అన్యాయం చేస్తుందని ఆరోపించారు. అలా జరగకూడదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆయన అన్నారు. బడుగు బలహీన వర్గాలను ఆదుకునే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ చేతి గుర్తుకు ఓటేసి నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూప్లో 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన మంగల్పహాడ్కు చెందిన రోజిష్ను ఆయన శాల్వాలతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు రజిత ఎల్లయ్య యాదవ్, జిల్లా నాయకులు బిల్లా రామ్మోహన్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఈరంటి లింగం, మండల నాయకులు పాల్దా భాస్కర్ రెడ్డి, గాంధారి హనుమంత్ రెడ్డి, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. మరొక పక్క రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు ఇచ్చినటువంటి 5 న్యాయాలకు సంబంధించి యువకులకు ఉద్యోగాల విషయంలో, మహిళలకు, పేదింటి మహిళలకు 1,00,000 రూపాయల విషయంలో, ఈజీఎస్ కూలీలు 400 కనీస వేతనం 400 రూపాయల విషయంలో, అదేవిధంగా బలహీన వర్గాలు బడుగుల సంబంధించినటువంటి మేళ్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నింటినీ కూడా తెలియజేయడం జరిగింది. రేపు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రాగానే పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎంపీగా గెలవగానే ఈ మేళ్ళని మీకు అందుతాయని చెప్పడం ద్వారా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచనలను, విధానాలను వాళ్ళ ముందుంచడం జరిగింది. ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ చేసే ప్రధానమైన అంశాలు 5 న్యాయాల పేరుతో ప్రకటించినటువంటి మేనిఫెస్టోను తూచా తప్పకుండా ముందుస్తాం. అందులో ముఖ్యంగా బలహీన వర్గాలు సంబంధించినటువంటి కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కులగణన విషయంలో ఒకటే స్టాండ్ పై ఉంది. కులాల లెక్కలు తెలిస్తేనే రిజర్వేషన్ల లెక్క తెలుస్తాయనే విషయంలో ముందున్నాం. కానీ మోడీ ఈరోజు మన పెద్దలందరూ చెప్తున్నట్టు బాన్స్వాడ మండలంలోని ఓ రైస్ మిల్ స్టోర్ రూమ్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలగా పైకప్పు ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం తాడ్కోలు గ్రామంలో చోటు చేసుకుంది. శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్ స్టోర్ రూమ్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు విరుచుకుపడ్డాయి. స్టోర్ రూమ్ పైకప్పున ఉన్న రేకులు ఎగిరిపోయాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైస్ మిల్లులో పనిచేస్తున్న కూలీలు అప్రమత్తమై ఇసుకతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ సహాయంతో సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పక్కనే ఉన్న రైస్ మిల్లుకు పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో సుతిలి దారంతో పాటు ప్లాస్టిక్ ఆయిల్ ప్యాకెట్లు కాలిపోయాయి. సంఘటన స్థలానికి బాన్స్వాడ సీఐ కృష్ణ చేరుకున్నారు. ప్రస్తుతం ఎలాంటి ప్రాణహాని నష్టం జరగలేదని, వేసవిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైస్ మిల్లో ఒక స్టోర్ రూమ్లో సిలిండర్ పెట్టడం వల్ల ఆ సిలిండర్లు ప్రమాదవశాత్తు బ్లాస్ట్ కావడం జరిగింది. దీంతో ఆ రూమ్ మొత్తం మంటలతో చెలరేగడం జరిగింది. పెద్ద పెద్ద
మంటలు రావడంతో ఇమీడియట్గా స్పందించి వాళ్ళు 101 కాల్ చేయడం వల్ల త్వరితగతిన స్పందించి మన ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఆ మంటలు ఆర్పడం జరిగింది. ఇందులో ఎటువంటి ప్రమాదం జరగలేదు, ఎవరికి కూడా ఎటువంటి క్యాజువాలిటీ లేదు. కాబట్టి ఎవరికైనా సూచన ఏంటంటే ఈ ఎండాకాలం ముందే చాలా వేడితో కూడుతుంది. మినిమం మనకు 43 నుంచి 45 డిగ్రీలు ఉంటుంది. కాబట్టి ఎటువైనా ఇట్లా ఫ్లేమబుల్ ఐటమ్స్ ఉంటే వాటిని ఇక్కడ కూల్ ప్లేస్లో మనకు నివాస యోగానికి కొంచెం దూరంలో పెడితే బాగుంటుంది. ఏవైనా కానీ స్టోర్ రూమ్లో పెట్టుకునేటప్పుడు కూడా ఎటువంటి వస్తువులు ఉన్నాయి చూడాలి. ఇందులో ఈ స్టోర్ రూమ్లో మెయిన్గా మనకు వాళ్ళు సుతిళ్ళు మనకు ఏవైతే రైస్కు ఉపయోగిస్తారో బస్తాలని ప్లస్ సుతిల్ని ఉంచడం వల్ల కూడా తొందరగా అక్కడ మంటలు రేగడం జరిగింది. కాబట్టి వీటిని సిలిండర్ని వాటిని రెండు పక్కన పెట్టడం వల్ల కూడా ఈ ప్రమాదానికి గురి కావడం జరిగింది. ఇట్లాంటివి చిన్న చిన్న బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. బడాపహాడ్ దర్గాకు వెళ్తున్న భక్తుల వాహనం కొత్తపేట వద్ద బోల్తా పడిన ఘటనలో ఇరువురు మృతి చెందగా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, తాహర్ బిన్ హమ్దాన్లు పరామర్శించారు. నిజామాబాద్ జిల్లా కమర్పల్లికి చెందినవారు వర్ణి మండలం బడాపహాడ్ దర్గాకు డీసీఎం వాహనంలో వెళ్తున్నారు. నిజామాబాద్ మండలం కొత్తపేట వద్దకు రాగానే ప్రమాదవశాత్తు డీసీఎం వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో 2 మృతి చెందగా 15 మందికి తీవ్ర గాయాలు కావడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హమ్దాన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేనులు పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్తో పాటు వైద్య బృందాన్ని కోరారు.
ఈ నెల 28న జరిగే సిపిఎం విస్తృత సమావేశాన్ని జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి రమేష్ బాబు కోరారు. ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించి ఇండియా కూటమి అభ్యర్థుల విజయానికి పార్టీ అనుసరించాల్సిన విధానంపై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. నగరంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ ఈ నెల 28న జిల్లా పార్టీ కార్యాలయంలో మే 13న జరగబోయే ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించి ఇండియా కూటమి అభ్యర్థుల విజయానికి పార్టీ అనుసరించాల్సిన విధానంపై చర్చించడానికి పార్టీ కార్యకర్తల జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ సభ్యులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జరుగుతున్న ఎన్నికల్లో ప్రజల్లో మత విద్వేషాలను రగల్చడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ పార్టీ నాయకులు హిందూ, ముస్లింల మధ్య వైషమ్యాలను పెంచడానికి తమ ప్రసంగాల్లో ప్రజలను రెచ్చగొడుతున్నారని, తద్వారా రాజకీయ లబ్ధిని పొందాలని చూస్తున్నారని అన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో తాము చేసిన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పెరుగుతున్న ధరలను అరికట్టలేకపోయినందున ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయని, దారిద్ర్యం ప్రపంచంలోనే కిందికి నెట్టువేయబడుతున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, జిల్లా కమిటీ సభ్యులు వై గంగాధర్ పాల్గొన్నారు. జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఎం పార్టీ విధానాన్ని, వైఖరిని వివరించడం కోసం ఈ నెల 28వ తేదీ నాడు నిజామాబాద్ జిల్లా పార్టీ సభ్యుల యొక్క ముఖ్య కార్యకర్తల విస్తృత సమావేశం నిజామాబాద్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా రాబోయే ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని, ఎన్డీఏను ఓడించడం కోసం ఈరోజు ఇండియా కూటమిలో భాగస్వామ్యమైనటువంటి సిపిఎం పార్టీ వైఖరిని వివరించడంతో పాటు ఈ జిల్లాలో బీజేపీ అభ్యర్థి ఏదైతే గత 5 సంవత్సరాలుగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీ విస్మరించి ఈరోజు మరొకసారి ప్రజల్ని మోసం చేయటం కోసం ధర్మపురి అరవింద్ ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం. అదేవిధంగా గత 10 సంవత్సరాలుగా దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఈ ప్రజలకు ఇచ్చినటువంటి ఏదైతే నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం కానీ, ఇల్లు లేని నిరుపేదలందరికీ 2022 వరకు ఏదైతే ప్రతి ఒక్కరికి ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు నిర్మించి ఇవ్వటం కానీ, అట్లాగే ఈరోజు అవినీతిని నిర్మూలించడం కానీ, ఇట్లాంటి అనేక సమస్యల మీద హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం వాటిని విస్మరించడంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ క్రమంగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రెండో వైపు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. 100 రెట్లు ఈరోజు సరుకుల ధరలు పెరిగిపోవడంతో సాధారణ మధ్యతరగతి ప్రజానికం ఈరోజు అన్నమో రామచంద్ర అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు వ్యతిరేకత పెరుగుతున్నటువంటి సందర్భంలో మతోన్మాద భావజాలాన్ని ఈరోజు ప్రేరేపించి మతత్వ ఉద్రిక్తతలను రెచ్చగొట్టి ఈరోజు రాజకీయ స్వలాభాన్ని పొందడం కోసం బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ పార్టీ మరోసారి ఓట్ల కోసం ప్రజల మధ్యకు వెళ్లడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డీ మోహన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గమనించి ప్రజలు ఈ ఎన్నికల్లో ప్రధాని మోడీకి మద్దతు తెలపాలని ఆయన కోరారు. ఎడపల్లి మండలంలోని కొర్నపల్లి, మంగట్పహాడ్ గ్రామాలలో పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా భాజపా శ్రేణులు ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న ధర్మపురి అరవింద్ పట్టణాల స్థాయిలో పల్లెలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రూర్బన్ పథకం ద్వారా ఎడపల్లి మండలానికి నిధులు తీసుకొచ్చి అనేక అభివృద్ధి పనులు చేశారని అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. గ్రామాలలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి కూలీలను కలిసి కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యాలను వివరించారు. మరోసారి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడిగా ధర్మపురి అరవింద్ను భారీ మెజారిటీతో గెలిపించి నరేంద్ర మోడీకి మరోసారి ప్రధానిగా పట్టం కట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కోల ఇంద్రకరణ్, అసెంబ్లీ కన్వీనర్ కూరెళ్ల శ్రీధర్, నాయకులు రమణ, శ్రీనివాస్, బాలరాజ్ గౌడ్, సురేష్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు ఆయన సూచించారు.
జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. అర్ధరాత్రి బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మండలానికి చెందిన ఓ కుటుంబం 36 మందితో కలిసి డీసీఎం వాహనంలో వర్ని మండలం బడాపహర్ దర్గాకు వెళ్తుండగా నిజామాబాద్ రూరల్ మండలం కొత్తపేట్ క్రాస్ రోడ్ వద్ద డీసీఎం వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందగా మరో 15 మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. గాయపడ్డ వారిని స్థానికులు నిజామాబాద్ ఏరియా హాస్పిటల్కు తరలించారు. ఏరియా హాస్పిటల్తో పాటు ప్రైవేట్ హాస్పిటల్లో వారు చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిని ప్రశాంత్ రెడ్డి పరామర్శించి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. చికిత్స పొందుతున్న బాధితులకు ఆయన ధైర్యం చెప్పారు. ప్రభుత్వం స్పందించి చనిపోయిన వారికి ఆర్థిక సహాయం అందించాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే వేముల కోరారు. కాన్ఫిడెన్షియల్ ఉన్నారట కదా, అది అట్లా నడిపిస్తే ఇది ఇట్లా దీన్ని నడిపించేస్తే వెళ్ళిపోతాడు, కార్యక్రమాలు చేసుకుంటాడు, అది లేట్ అవుతుంది. థ్యాంక్ యూ. శర్నాపల్లి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలను శోభాయమానంగా నిర్వహిస్తున్నారు. శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించి గోవిందనామ స్మరణలు చేశారు. ఇందల్వాయి మండలం శర్నాపల్లి గ్రామంలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తేదీ నుండి ప్రారంభమయ్యాయి. 3 రోజులుగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం సుప్రభాతం, ఆరాధన, యాగశాల ప్రవేశం, శాంతిపట్టం, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, మూలమంత్రం తదితర కార్యక్రమాలను వేద మంత్రోచ్చరణల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. 3 రోజులుగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం సుప్రభాతం, ఆరాధన, యాగశాల ప్రవేశం, శాంతిపట్టం, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, మూలమంత్రం తదితర కార్యక్రమాలను వేద మంత్రోచ్చరణల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. బాలభోగ నివేదన, శాంతికోటం, పూర్ణాహుతి, ధ్వజారోహణం, సుదర్శన హోమం నిర్వహించడంతో పాటు శ్రీ బోనిల సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా జరిపించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి భారీ ఎత్తున మహిళలు, భక్తులు, చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చి శ్రీవారి కృపకు పాత్రులయ్యారు. స్వామివారి పట్టు వస్త్రాలను గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. ప్రత్యేక అలంకరణ అనంతరం విశేష భక్తజనం మధ్యలో శ్రీవారి కళ్యాణం అత్యంత భక్తి శ్రద్ధలతో కనుల పండుగగా నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకలు శనివారంతో ముగియనున్నాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిర్నపల్లి దొరసాని శీలం జానకిబాయ్, మునిమన్మరాలు అనురాధారెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ విజయ్, ఆలయ కమిటీ చైర్మన్ కుందెన భూమయ్య, ఉపాధ్యక్షులు వడ్లూరి నడిపిరాజన్న, కార్యదర్శి సొప్పరి జగదీష్, కోశాధికారి జగదీష్, తేలు గంగారం, కార్యవర్గ సభ్యులు ఎల్ఐసి గంగాధర్, జొన్న మోహన్, అఖిల్, గంగరాజు, చాకలి బాబయ్య, పెరక సత్యమ్మ తదితరులు పాల్గొన్నారు. వీరశైవ సమాజ్ 19వ అఖండ శివనామ సప్తాహ కార్యక్రమం విజయవంతమైంది. బెట్మోగ్రా ఆశ్రమ పీఠాధిపతి 108 శ్రీ శటస్థల బ్రహ్మసిద్ధ దయాల్ శివాచార్య స్వామీజీ పరమరహస్య పారాయణ గ్రంథం విశేషాలను భక్తులకు వివరించారు.
వీరశైవ సమాజ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని శివాలయంలో 19వ అఖండ శివనామ సప్తాహ కార్యక్రమాన్ని శుక్రవారంతో ముగిసింది. వీరశైవ పవిత్ర గ్రంథమైన పరమరహస్య పారాయణ పఠనం చేశారు. బెట్మోగ్రా ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 108 శటస్థల బ్రహ్మ సిద్ధదయాల్ శివాచార్య స్వామీజీ సప్తాహ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి శివనామ సప్తాహ గురించి వివరించారు. ఈ సృష్టిలోని సకల జీవరాశుల్లోకెల్లా మానవ జన్మ దైవంతో సమానమని, దేవుని యొక్క ప్రతిరూపాలు మనుషులని, సృష్టిలో మిగతా జీవరాశుల యొక్క జీవన విధానానికి మనిషి జీవన విధానానికి వ్యత్యాసం ఉందని ఆయన అన్నారు. జీవరాశికి లేనిది మనిషికి ఉన్నది జ్ఞానమని, ఆ జ్ఞానాన్ని సమపార్థనతో మలిచి పరులకు ఉపకారం చేసే విధంగా ఉండాలని, అప్పుడే మానవ జన్మకు సార్థకత ఉంటుందని ఆయన అన్నారు. వీరశైవ సమాజంలో ఈ మానవ జన్మ గురించి, వీరశైవుడు ఆచరించాల్సిన విధి విధానం గురించి పరమరహస్య పారాయణ గ్రంథంలో రాసి ఉందని, అందుకే ఈ శివనామ సప్తాహ పరమరహస్య పారాయణం అనేది నిర్వహిస్తారని తెలిపారు. స్వామీజీకి సిద్ధిలింగప్ప స్వామి, పురాణి దిలీప్ కుమార్ దంపతులచే పాదపూజ, మంగళ హారతినిచ్చి అనంతరం ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజ్ ప్రతినిధులు అజయ్ వడియార్, పురాణి అజయ్ కుమార్ శంకరప్ప, నర్సింగప్ప, విఠలప్ప, సుంకిని శివ, శివకుమార్, షట్కర్ శివ, రావి పటేల్ తదితరులు పాల్గొన్నారు. श्री भगवान चक्रेश्वराच्या या दिव्य सानिध्यामध्ये अखंड शिवनाम सप्ताह 19वा याचा आज 7वा दिवस आहे आणि या अखंड शिवनाम सप्ताहाच्या माध्यमातून ग्रंथराज परमरहस्याचं पारायण आज पूर्ण झालेलं आहे. खरोखरच मराठी भाषा येत नसतानासुद्धा गेल्या 19 वर्षापासून या मराठी संत वाङ्मयाची सेवा या सर्व बोधनवासियांनी अखंड शिवनाम सप्ताहाच्या माध्यमातून करून या प्राचीन अशा सनातन अशा या वीरशैव लिंगायत धर्मसंस्कृतीच्या जे पंच आचार आहेत, 8 आवरणं आहेत आणि 19 तत्व, ह्या 19 तत्वाच्या माध्यमातून सर्व त्यांनी या वीरशैव लिंगायत धर्माच्या संस्कृतीच्या आचरण करण्याचा प्रयत्न केलेला आहे. आणि याच्यामध्ये आजचा जो परमरहस्य ग्रंथ आहे हा संत शिरोमणी मन्मथ स्वामी यांनी आजच्या बीड जिल्ह्यातील कपिलधार या ठिकाणी रचलेला आहे. या ग्रंथाला आता जवळपास 424 वर्ष झालेली आहेत. इसवी सन 1600मध्ये हा ग्रंथ रचलेला आहे. असा हा ग्रंथाचं पारायण इथं झालेलं आहे. त्याचबरोबर संत मन्मथ स्वामींच्याच बरोबर ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరానికి చెందిన జర్నలిస్ట్ నవ తెలంగాణ రాజు అనారోగ్యంతో మనోరమ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలియగానే మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి రాజును పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రశాంత్ రెడ్డి అందజేశారు. ప్రపంచ కార్మిక దినోత్సవ మేడే సందర్భంగా కార్యక్రమాలకు ఎన్నికల కోడ్ పేరిట అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్కి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు వినతిపత్రం సమర్పించారు. స్థానిక ప్రభుత్వ అధికారులకు సూచన చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. గత 2019లో మేడే కార్యక్రమాలకు కూడా జిల్లా ఎన్నికల ఎలక్షన్ కోడ్ సందర్భంగా అంతరాయం కలగకుండా జిల్లా కలెక్టర్ మరియు స్థానిక ప్రభుత్వాధికారులు తగిన సూచనలు చేసి విషయాన్ని వారు గుర్తు చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా శుక్రవారం పోలింగ్ సిబ్బంది 2వ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎలిస్ వజార్ సమక్షంలో పూర్తి చేశారు. రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్ఐసి హాల్లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు. జనరల్ అబ్జర్వర్ ఎలీజ్ వజార్ ర్యాండమైజేషన్ను నిశితంగా పరిశీలించారు. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గల పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులను, ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. వీరికి ఇప్పటికే ఎంపిక చేసిన వివిధ కేంద్రాల్లో మాస్టర్ ట్రైనర్స్చే పోలింగ్ నిర్వహణపై మొదటి విడత శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని, మే 1, 2వ తేదీలలో 2వ విడత శిక్షణకు ఏర్పాట్లు చేశామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అబ్జర్వర్ దృష్టికి తీసుకొచ్చారు. రిజర్వ్ సిబ్బంది సైతం అందుబాటులో ఉంటారని, పోలింగ్ కేంద్రాలకు కేటాయించబడిన ప్రతి బృందంలో ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక సహాయ ప్రిసైడింగ్ అధికారి, ఇతర పోలింగ్ సిబ్బంది ఉంటారని వారు వివరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.